పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. లిక్కర్ అక్రమ కేసులో సిట్ దోబూచులాడుతోంది. 11 కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్పై ఇంకా వివరణ ఇవ్వలేదు సిట్. 11 కోట్లు మాచవరం ఎస్బీఐలో డిపాజిట్ చేశామని శనివారం కోర్టుకు వెల్లడించింది. 11 కోట్లు రాజ్ కేసిరెడ్డివి కావని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. వాటిని ఆర్బీఐ వెరిఫై చేసి వీడియోగ్రఫీకి అనుమతి కోరిన న్యాయవాదులు ప్రస్తుతం ఈ అమౌంట్ బ్యాంకుకి పంపడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోర్టు చాలా క్లియర్ కట్గా ఆ 11 కోట్లను మిగతా క్యాష్ తోటి కలపవద్దు, దాన్ని సపరేట్గానే ఉంచాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అదే విషయాన్ని న్యాయవాదులు కోర్టుకు కూడా బ్యాంకుకు కూడా తెలిపినట్టుగా మనకి సమాచారం. సో ప్రస్తుతం ఏం జరగబోతోందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ 11 కోట్లు రాజ్ కేసిరెడ్డివి కాదు, ఆయనే స్వయంగా జడ్జితో వాటిని ఖచ్చితంగా వెరిఫై చేయాలి. అవి ఎప్పుడు ప్రింట్ అయ్యాయి, ఆర్బీఐ నుంచి వివరణ తీసుకోవాలి అనేది కూడా ఆయన న్యాయమూర్తిని కోరిన నేపథ్యంలో న్యాయమూర్తి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఆ అమౌంట్ని బ్యాంకుకి ఎలా పంపించారని ప్రశ్నించినట్టుగా కూడా తెలిసింది. అయితే పంపించిన నేపథ్యంలో ఆ నగదుని వేరే నగదుతో మిక్స్ చేయవద్దు అంటూ క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యం. ఇదే అంశంలో ప్రస్తావనకు ఉండగానే సిట్ అధికారులు కోర్టు నుంచి బయటికి జారుకున్నారు. మళ్ళీ తిరిగి రాని నేపథ్యం కూడా మనం చూసాం. సో సిట్ ఆడుతున్న దోబూచులాట సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. సో బ్యాంకుకు పంపిన నగదుని వేరే క్యాష్తో మిక్స్ చేయవద్దు అంటూ క్లియర్ కట్గా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ కోర్టు. సో దీనిపై ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఏదైతే లిక్కర్ అక్రమ కేసుకు సంబంధించి 11 కోట్లు సీజ్ చేసినటువంటి సిట్టు అది రాజ్ కేసిరెడ్డిదే అని చెప్పి కూడా వాదనలు వినిపించింది. అయితే ఆ డబ్బుకి తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ముందు విన్నవించి ఆ 11 కోట్లను కూడా తనకు కావాలని నిరూపించుకోవడానికి దాన్ని వీడియోగ్రఫీ చేయాలి, అదేవిధంగా ఆర్బీఐ నుంచి కూడా దాన్ని రెఫర్ చేయించాలి అని చెప్పి కూడా సీరియల్ నోట్లన్నింటినీ కూడా సీరియస్ ని నమోదు చేయాలని చెప్పి కూడా కోరినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఆ దిశగా కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంతలోపే సిట్కి సంబంధించినటువంటి అధికారులు తొందరపాటు చర్యల్లో భాగంగానే ఆ 11 కోట్లను మాచవరం ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ చేశామని చెప్పి కూడా కోర్టు వారి ముందు తెలపడం జరిగింది. అయితే డిపాజిట్ చేసి అనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ చూపాలని చెప్పి కూడా కోర్టు వారు సిట్ అధికారులని కోరడం జరిగింది. అయితే శనివారం జరిగినటువంటి ఈ వాదన నేపథ్యంలోనే సిట్ అధికారులు ఇవాళ ఆ రిసిప్ట్ ని పొందుపరచడం కుదరదు, తమకు సోమవారం వరకు గడువు కావాలని చెప్పి కూడా కోరినటువంటి నేపథ్యంలోనే ఇటుకు రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే మాచవరం ఎస్బీఐలో డిపాజిట్ చేసి కనుక ఉంటే ఆ నోట్లను ఇతర డిపాజిట్లతో కలపవద్దని చెప్పి కూడా కోర్టు వారిని కోరడంతో ఎస్బీఐ మాచవరం బ్రాంచ్ కి అయితే మాత్రం కోర్టు పూర్తి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇతర డిపాజిట్ నోట్లతో కూడా ఈ 11 కోట్లను కలపవద్దని చెప్పి కూడా ఆదేశిస్తూ కూడా తమ తీర్పుని వెల్లువిచ్చినటువంటి పరిస్థితి. అయితే నేడు ఆ 11 కోట్ల డిపాజిట్ సంబంధించినటువంటి రిసిప్ట్స్, అదేవిధంగా వీడియోగ్రఫీ, ఆర్బీఐ రెఫరల్ కోసం ఎటువంటి చర్యలు చేపట్టారు అని చెప్పి కోర్టు ముందు హాజరయ్యి తెలపాల్సినటువంటి సిట్ సంబంధించినటువంటి ఐఓ ఉదయం సెషన్స్ ముగిసినా కూడా ఇంతవరకు కూడా కోర్టుకు హాజరు కాలేదు. అయితే ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంపై రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు సిట్ ఐఓకి డైరెక్షన్స్ కోరుతూ కూడా ఒక పిల్ని దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సిట్ ఈ 11 కోట్ల వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి కూడా దోబూచులాట్లాడుతుంది, సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఆ 11 కోట్లు తన కాదని వాదనలు వినిపించినప్పటికీ కూడా ఆర్బీఐ రెఫరల్ అదేవిధంగా వీడియోగ్రఫీ చేయడానికి సిట్ కి ఏంటి అభ్యంతరం అని చెప్పి కూడా న్యాయవాదులు బలంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం సెక్షన్స్ కూడా మిగిలి ఉండటంతో మధ్యాహ్నం అయినా కూడా సిట్కి సంబంధించినటువంటి ఐఓ ఏసీబీ కోర్టు ముందు హాజరు అవుతారా లేదా అని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. హరి. ఆల్ రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.